కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం. ఈరోజు తిరుపతి నగరంలో సెట్టిపల్లి భూ సమస్య చాలా తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఆ భూ సమస్య దాదాపు 34 సంవత్సరాలుగా నాంతో వస్తుంది. వాళ్ళు తాలిబోట్లు అమ్మి లేకపోతే వాళ్ళు పెన్షన్ డబ్బులు పెట్టి ఇట్లా రకరకాల పద్ధతుల్లో అప్పులు చేసి పెట్టుండారు. అది ఇప్పటి వరకు గత ప్రభుత్వం కానీ అంతకు ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ దాని ఆ భూమి కూలింగ్ పేరుతో దాన్నంతా లాక్కొని రిజిస్ట్రేషన్ అయిన భూమిని కూడా ఆడ పేదలకి చెందకుండా చేసినారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దాన్ని ఎట్లయినా కానీ డబ్బులు పెట్టి రిజిస్ట్రేషన్ చేసిన భూమిని కూడా మనకు దక్కకుండా చేయడం ఏందని చెప్పి చాలా ఆందోళనగా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి దీని మీద పోరాటం రూపొందించాలని చెప్పి సిపిఎం రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న పెనుమల్లి మధుని పిలిపించి మీటింగ్ పెట్టుకున్నారు. ఆ విషయాలంతా కూడా ఆ సందర్భంగా అక్కడ వచ్చిన ప్రజలు నష్టపోయిన లబ్ధిదారులు మాట్లాడుతూ ఉన్నారు. నేరుగా చూద్దాం. మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మాట, మన యూట్యూబ్ లో సీఎం వాయిస్ నందం పేరుతో మన ఛానల్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్ కొట్టేయండి. ఎందుకంటే మనం చేసే వీడియోలన్నీ కూడా మీకు వస్తూ ఉంటుంది. మీకు మీ పోరాటంలో ప్రతి అంశంలో మీకు ముందుంటా. మీ కామన్ మ్యాన్ వాయిస్. తక్కువ రేటు అని కొన్నవాళ్ళే దాదాపు 30 సంవత్సరాలుగా కొన్నోళ్ళు, మేము కొన్ని కూడా దగ్గర 20 సంవత్సరాలుగా వస్తా ఉన్నది. అట్లా ఆశపడినా తక్కువ రేట్ అని ఉన్న బంగారు కానీ తాలి బొట్టు కూడా అమ్మేసి కూడా కొన్నోళ్ళు కూడా ఉన్నారు. చాలా వరకు వడ్డీని తెచ్చి కొన్నోళ్ళు ఉన్నారు. కానీ ఎవరు వచ్చినా కానీ అక్కడ న్యాయం అయితే ఇంతవరకు కూడా జరగల. మేము అన్ని చోట్లకి చిత్తూరు కూడా తిరిగినాం, కలెక్టర్ ఆఫీస్ దానికి. ఇంకా ఈ కలెక్టర్ దగ్గర కూడా ఇక్కడ మన తిరుపతి కలెక్టర్ ఆఫీస్ పెట్టిన తర్వాత అక్కడికి తిరిగినాం. ఎంఆర్ఓ ఆఫీసు ఎక్కడ చెప్తే అక్కడ తిరుగుతాం. చిన్న ఆశ, మనం పేదలు కాబట్టి న్యాయం జరుగుతుంది. ఇది ఒక్కరి కోసం అయితే నేను మాట్లాడలేదు, ప్రతి ఒక్కరి సమస్య పైనే మాట్లాడుతూ ఉన్నాను. ఖచ్చితంగా న్యాయం జరగాలంటే మనం కూడా ప్లాట్లు ఉన్న వాళ్ళు కూడా అందరూ ముందుకు వస్తే బాగుంటుంది. ఏదో పోతా ఉండాలి, పోయేవాళ్ళు పాని మనం ఇంట్లో కాడ ఉన్నామంటే జరగదు. ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే మనం అప్పులు చేసి వడ్డీలు తెచ్చి కూడా పెట్టుబడులు పెట్టినాం కాబట్టి ఇది అందరికీ బాధ్యత. నాకైతే మీరు నమ్మతారో లేదో పెరాలిస్ వచ్చేసింది. ఎందుకంటే అక్కడ అప్పులు చేసి పెట్టేసినా నేను, పెరాలిస్ వచ్చేసింది. చాలా వరకు ఇబ్బంది పడినాను నేను. అట్లా ఎంతో మంది కూడా అప్పుల పాలు పట్టిన కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఇదే ప్రభుత్వం ఉండింది, అప్పుడు రిజిస్ట్రేషన్ కూడా ఆపేసినారు. మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చా, వాళ్ళు ఉన్నప్పుడు అన్ని చోట్లకి తిరిగినాము, న్యాయం జరగలేదు. ఇప్పుడు మళ్ళా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మేము చేస్తాము, న్యాయం చేస్తామని ప్రతి ఒక్క ప్రసారాలను కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం బాధాకరం. అది మన కోసం వాళ్ళు ముందు వచ్చేటప్పుడు మన బాధ్యత కూడా చాలా వరకు ఉండాలి. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు పట్టునాటి ఊరు కొన్నారనేది మనకు తెలుసు, వాళ్ళకి మనం తెలియజేయాల. ఆ విధంగా అందరూ కూడా ముందుకు వచ్చి పోరాటం చేస్తే ఖచ్చితంగా అన్నగారి బెక్కనెట్టిగా వచ్చినాడు, ఖచ్చితంగా చెప్పినాడు. నేను అందరితో కూడా మాట్లాడతాను, సీఎం దగ్గర కూడా సీఎం గారి దగ్గర కూడా పోయి మాట్లాడదామని. అది వాళ్ళ ఎక్కడెట్టిలో వచ్చి బాధ్యత తీసుకునేటప్పుడు మనం ముందుకు వస్తే వాళ్ళందరూ మన కోసం ముందు నడుస్తారు. కొన్నాళ్ళు అందరము అప్పుల పాలు పట్టిన వాళ్ళందరూ వెనుకుండి వాళ్ళని ముందు పోమంటే కరెక్ట్ కాదని అందరూ ఇంక వెనుకన్నా ఉత్సాహంగా వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఫోన్ ద్వారా అన్ని విషయాలు నిర్ణయించుకున్నాను. మీరు 2017లో కూడా చెట్టిపల్లి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ భూ విషయాల్లో కూడా మీరు అన్ని విధాలుగా అన్ని విధాలు ఏర్పాటు చేసి ఎవరి భూములు వాళ్ళకి, ఎవరి ప్లాట్ వాళ్ళకి ఏర్పాటు చేస్తామని కూడా సార్ గారికి చెప్పడం జరిగింది. సో దీంట్లో నేను గత 7 నెలల నుంచి పూర్తిగా ఈ చెట్టిపల్లి విషయం పైన అన్ని రికార్డ్స్ వెరిఫై చేశాను. ఇదే విధంగా నాది కూడా 415/2 సర్వే నెంబర్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయనేసి పర్టికులర్గా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి చెప్పి ఈ అశోక్ రెడ్డి గారి మీద చాలా ఒత్తిడి తెప్పించి పూర్తిగా చెక్ చేపిస్తే అతను ఈ రోజు రేపు అనేసి ప్రొసీడింగ్స్ ఇవ్వడానికి టైం చెప్తూ వచ్చాడే కానీ ప్రాపర్గా ప్రొసీడింగ్స్ ఇచ్చుటకు మన ఆర్టీఓ గారికి రిపోర్ట్ పంపకుండా ఆపుతున్నాడు. దీనికి ఎందుకు కారణం కూడా నేను పూర్తిగా అవగాహన చేస్తున్నాను సార్. జస్ట్ ఒక
15 రోజుల కింద నుంచి మాకు మా సర్వే నెంబర్ పైన ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు అనేసి నేను మన కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ పెట్టాను. అలాగే ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా అయి ఉండి మీ సబార్డినేట్స్ ప్రాపర్గా పని చేయించుకోలేకపోతే మీరు ఎందుకు ఉద్యోగంలో ఉండేది? నేను కూడా ఒక ఆఫీసర్గా పనిచేశాను, గవర్నమెంట్ ఆఫీసర్ని. నా కింది స్టాఫ్ చేత ప్రాపర్గా పని చేయించినటువంటి వ్యక్తిని అంతానే కూర్చోబెట్టి సీట్లో కూర్చోబెట్టి వెంటనే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి ఇంత వీళ్ళ 415/2 సర్వే నెంబర్ ఎందుకు ఆపినారని ఫోన్ చేస్తే ఆయన వెంటనే మన డిప్యూటీ తహసీల్దార్ అయిన అశోక్ రెడ్డి గారికి ఫోన్ ద్వారా ఇచ్చి వీటిలో అవతవకలు ఉన్నాయి అనేసి చెప్పడం జరిగింది అని వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదే మిస్టేక్స్ ఏదైనా ఓవర్టేక్ ఏదైనా అనుకోనటువంటి విషయాలు జరిగి ఉంటే ఆ ఎవిడెన్సెస్ తోటి నాకు రిపోర్ట్ ఇవ్వండి, నేను మీ ఆఫీస్కే రాను అని నేను గట్టిగా మాట్లాడితే వెంటనే పేపర్ తీసుకొని 1 వీక్ లోపల ప్రాపర్గా రిపోర్ట్ ఇవ్వండి అనేసి ఇవ్వడం జరిగింది. అది వెంటనే ఆర్టీఓ పంపడము, కలెక్టర్ గారికి పంపడం జరిగింది. 10-15 రోజులు అయిన తర్వాత కూడా మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను, మళ్ళీ ఆర్టీఓ దగ్గరికి వెళ్ళాను. ఆర్టీఓ గారికి నమస్కారం పెట్టి అయ్యా నేను చెయ్యలేను అని ఓపెన్ గా చెప్పేశాడు. చేయకపోతే మమ్మల్ని ఏం చేయాలనేసి కూడా నేను అడిగాను. అదే రోజు 402 వాళ్ళు కూడా వచ్చారు. అలా ఆఫీసర్స్ ఆ విధంగా సమాధానం చెప్తా ఉంటే ఏం చేయాలో దిక్కుతోసగా వెనక్కి రావడం జరిగింది. మళ్ళీ వెంటనే సోమవారం రోజు కలెక్టర్ ఆఫీస్కు ఈ స్పందన కార్యక్రమంలో గిరీష్ చంద్రలో పోయి కలిసి మాట్లాడాను. ఆయన వెంటనే ఆర్టీఓకి రిపోర్ట్ ఇస్తారంటే ఆర్టీఓకి రిపోర్ట్ ఇవ్వడం ఎందుకు సార్? ఆర్టీఓ గారు డైరెక్ట్ గా నేను చెయ్యను అన్నారు. మీరు ఆర్టీఓకి ఇచ్చే నాకు వేస్ట్ సార్, నా పేపర్ నాకు ఇవ్వండి, నేను వెళ్ళిపోతానని కూడా గట్టిగా మాట్లాడితే కూడా లేదమ్మా కంపల్సరీగా మాకు చేయాల్సింది ఆర్టీఓ గారికి మాకు రిపోర్ట్ ఇవ్వాలి కదా, మీరు అట్లా మాట్లాడడం మంచిది కాదు అనేసి ఆర్టీఓ గారికి పంపడం జరిగింది. అయినా కూడా నో యూస్. అశోక్ రెడ్డి గారికి మళ్ళీ కలిశాను. మీరే కాదు మీ అప్లికేషన్స్ ఇన్ని వచ్చినాయి, మిగిలిన వాళ్ళవి కూడా ఉన్నాయి కదా, అందరికీ చేయాలంటే నాకు టైం సరిపోవడం లేదు అన్నాడు. టైం సరిపోకపోతే ఇంకా ఏం చేయాలనేసి కూడా నేను ఆవేశంలో మాట్లాడదాం అనుకున్నా. టైం సరిపోకపోతే నువ్వు దిగవయా, నేను వచ్చి కూర్చొని చేస్తానన్నా. ఇదే విషయము ఆర్టీఓ గారికి వెళ్ళాను. నేను కూడా ఒక ఆఫీసర్ను మీ ఇష్యూను ఒక్కొక్క సర్వే నెంబర్ను క్షుణ్ణంగా పరిశీలించి నేను వాళ్ళ రోజుల రిపోర్ట్ ఇస్తాను వాడిని కూడా అడిగాను. అయినా కూడా ఇది అన్అఫిషియల్ గా ఉంటుంది, మేము చేయలేము, నేను చేసేస్తానని చెప్పాడు కానీ ఆయన ప్రాపర్ గా చేయలేదు. ఈ 415/2 చేసినటువంటి కృష్ణ గారు ఉన్నారు, సరే ప్లాన్ వేసి రిజిస్టర్ చేయించినటువంటి కృష్ణ గారు ఉన్నారు. ఆయన ద్వారా మేము తెలుగు కొన్నాము. దాంట్లో ఎన్నో మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్ ఎత్తి చూపించిన నేనే. ఎందుకు అన్ని డాక్యుమెంట్ నెంబర్స్ అన్ని పెట్టుకొని 104 డాక్యుమెంట్లు తీసుకొని 104 డాక్యుమెంట్లు వెరిఫై చేస్తే అక్కడ ల్యాండ్ ఉన్నది అమ్మింది ఇంత, ఉన్నది ఇంత. అలాగే 400 సార్ నేను ఈ స్వభావంగా చెప్పకూడదు. ఈ సర్వే నెంబర్ ఏవైతే ప్రొసీడింగ్స్ ఇచ్చినాయో అవన్నీ ప్రాపర్ గా కాదు. కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ పెట్టి కూడా ఆ సర్వే నెంబర్ కూడా వాళ్ళకు ప్రొసీడింగ్స్ ఇచ్చడం ఏర్పాటు చేశారు. నేను ప్రతి ప్రొసీడింగ్స్ తీసుకొని వెరిఫై చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ 406 ఉన్న ల్యాండ్ ఇంత, అమ్మింది ఇంత, అయినా కూడా దానికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఇది నేను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ చేయాలని కూడా నేను సభాముఖంగా మొన్న మన ఎవరో నరసింహ యాదవ్ గారు కూడా నేను కంప్లైంట్ చేసిన. పెద్ద వాళ్ళకేమో ఒక న్యాయము, అనామకులు మాత్రం ఒక న్యాయంగా చేశారు. ఇది నేను పూర్తిగా వ్యతిరేకించే. నేను మన కందారు మురళి గారు చెప్పినటువంటి అంత ఉత్తేజం చెప్పినాను. నేను ఆయన మాటలకు కట్టుబడి ఉన్నా. నేను రాకూడదు. ప్రతి ఒక్క విషయము మురళి గారు తర్వాత నాగరాజు గారు ఎంతో డీప్ గా చేశారు. చెప్పి వాళ్ళ యొక్క మాటలకు నేను చాలా సంతోషించి మన వర్షం కూడా చెప్పకూడదు అనుకున్నాను. కానీ లోపల బాధ. పిఎఫ్ డబ్బు వాడాను. పిఎఫ్ డబ్బు వాడి నేను ఆ ప్లాట్ కొన్నాను. ఈ రోజు నా కొడుకు ఉపయోగపడుతుంది, కూతురు ఉపయోగపడుతుంది అనుకున్నాను. కానీ ఏమి ఉపయోగపడక ఉన్నటువంటి రిటైర్మెంట్ వచ్చినటువంటి డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని మనం సంసారం చేసుకుంటున్నాం. దీంట్లో కూడా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. మన చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ వీక్ లో పట్టణంలో 2 సెంట్లు, విలేజెస్ లో 3 సెంట్లు పేదలకు ఇస్తాము అనేసి ఎంతో గర్వంగా చెప్పుకున్నటువంటి పెద్ద మనిషి మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ 50% బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళే. వాళ్ళకి ఆ విధంగా కూడా మనకు 3 సెంట్లు 2 సెంట్లు ఇచ్చినా కూడా
మనం సంతోషిస్తాం. 24 అంకణాలు అంటే 2 సెంట్లు డబ్బు పెట్టి ఒక్కొక్క సెంటు ఒక్కొక్క అంకణం 10,000 పెట్టి కొన్నటువంటి వ్యక్తికి గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తామన్నప్పుడు మనం లక్షలు పెట్టుకున్నటువంటి స్థలాల్లో పూలింగ్ ఎందుకు చేశారు అన్నది కూడా మేజర్గా ఆలోచిస్తే చాలా అన్యాయం చేశారు ఈ గవర్నమెంట్. కానీ మనం ఎంతో నష్టంలో ఉన్నాం కాబట్టి ఏదో వచ్చిన కానీ సత్యమైన పెళ్లికి వచ్చిందే కష్టం అనుకుంటాం అనే భావనలో మనం ముందుకు వచ్చినామే కానీ వ్యతిరేకంగా ఈ పూలింగ్ వ్యతిరేకించాల్సిందే. కానీ ఆ రోజుల్లో మనము ఎవరమే కానీ ముందుకు రాలేదు. పెద్దలు మాట్లాడారు, ఎంతో వాళ్ళ యొక్క తెలివితేటలు ఉపయోగించుకొని మనకు ప్రొసీడింగ్స్ రావడానికి ఇంతవరకు రావడానికి కారణకులు ఎవరంటే కేవలం సిపిఎం పార్టీ నాయకులు తప్ప ఏ రాజకీయ నాయకులు కాదు. కానీ మనం వాళ్ళ ఎంతనే ఉంటున్నామో కానీ వాళ్ళు మనకు పనులు చేయకుండా పోవడానికి ముఖ్య కారణాలు ఎవరంటే మనమే ఈ 3,000 మంది అంటే ఒక్కొక్క ఇంటికి 4 ఓట్లు వేసుకున్నా కూడా 12,000 నుంచి 15,000 ఓట్లు మనకు ఉన్నాయి. నేను గత మీటింగ్ లో కూడా చెప్పిన మనము వాళ్ళ ఎంతగానే తిరిగి ఉండి ఆ రోజు మనం మురళి గారు నామినేషన్ వేశారు, మనం ఆయనకు సపోర్ట్ గా నిలబడి ఉండింటే ఈ రోజు మన కాడికి వచ్చి మీ ఫ్లాట్ మీకు ఇస్తామని చెప్పిండే వాళ్ళు. కానీ మనం అది చేయలే. కారణం ఎవరు? మన కళ్ళతో మన చేతులతో పొడుచుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా మునిగిపోలేదు. ఈ 50% ఆఫ్ ద షేర్ వాళ్ళ పెద్దవాళ్ళ మాట ప్రకారంగా మనం నిలబడితే నెల రోజు తనిఖీ మాకు రిజిస్ట్రేషన్ పట్టా రావాలి. లేఅవుట్ ఎంత షేర్ వేస్తాడంటే లేఅవుట్ 250 ఎకరాలు లేఅవుట్ వేసడానికి 10 సంవత్సరాలు పడుతుంది. అదే వేరే వాళ్ళకు ఇస్తే 2 నెలల్లో లేఅవుట్ వేసి ఎవరి పట్టాలు వాళ్ళు ఇవ్వడానికి చేస్తారు. కానీ అలా చేయలేకపోవడానికి కారణం ఎవరు? మనమే. పెద్ద ఆయన ఆరోగ్యం బాగలేక ఆ రోజు నాతో అన్నారు, నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది, నేను వస్తాను, వచ్చినప్పుడు మీటింగ్ ఏర్పాటు చేస్తానన్నారు మధు గారు. ఆయనకు ఎలాంటి సంబంధం లేదు వాస్తవంగా. అయినా సరే పేదలకు ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా ఇక్కడికి వచ్చారంటే మనము ఎంతో ఆయన పూజించుకోవాలి. కానీ మనము 3,000 మంది ఉన్నాం, 100 మంది రావడానికి సిగ్గు సెట్ చెప్తే. కాబట్టి ఇప్పుడైనా సరే ఆ కలెక్టర్ ఆఫీస్లో కానీ ఆర్టీఓ ఆఫీస్లో కానీ మన స్థలాల్లో కానీ మనం టెంట్ వేసుకు నిలబడుకుంటే ఎందుకు రావండి? మన 100% షేరు ఎవరికి బాగి ఉన్నామని మనం 50% షేర్ ఇవ్వాలి. లేదా మీ చేత కాకపోతే జీవనం రద్దు చేయించండి. మా స్థలాల్లో మేము డబుల్ రిజిస్ట్రేషన్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్ మా వాళ్ళు మేము పడతాం. అంతేగాని మనం ఎందుకు ఇవ్వాలి అనుకుంటే గవర్నమెంట్ నిలేస్తేనే మన పనులు అయితే, లేకపోతే మన పనులు కావు. లేదా ఇలాగే మనం తరాలైనా కూడా నాకు 65 ఏళ్ళు అయినా కూడా నేను వస్తున్నానంటే కనీసం పిల్లల కన్నా పనికి వస్తుంది అనేసి కష్టంతో చేసినటువంటి డబ్బుతోటి మనం ప్లాట్ కొన్నాం. ఆ ప్లాట్ వృధా పోకూడదు, మన పిల్లలకి రావాలి, మనం ఆనందంగా ఉండాలని కొన్నాం. కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసి మీటింగ్లో పెట్టి టెంట్ వేస్తామా ఇంకొకటి వేస్తామా మన వందవాసి మనం మురళి గారు కానీ నాగరాజు గారు కానీ వాళ్ళ మాటలు మనం నమ్మి మనం ముందుకు పోదాము, మనం విజయం సాధించుకుంటామని ఈ సభాముఖంగా తెలుపుతూ ఇప్పుడు అందరూ ఇచ్చేసి ల్యాండ్ పులింగ్ ఒప్పుకున్నా కానీ ఇప్పుడు అజియో ప్రకారం ఇప్పుడు మన ల్యాండ్ పులింగ్ వల్ల అజియోలు ఉండేది వాళ్ళ పట్టణాల్లో 2 సెంట్లు విలేజ్ 3 సెంట్లు ఇస్తా ఉన్నారు. అటు కొనుక్కున్న వాళ్ళు 2 సెంట్లు 3 సెంట్లు 4 సెంట్లు తప్ప ఎక్కువ లేదు. అలాంటప్పుడు మన ఎందుకు వాళ్ళ ల్యాండ్ పులింగ్ ఈ జియో ప్రకారం వాళ్ళు ఇస్తాను ఎందుకు మన దాన్ని మనకి ఇస్తే మన దాన్ని మనం ఇల్లు కట్టుకుందాం. మనకి జియో వద్దు, జియో రద్దు చేసి మన దాన్ని మనకి ఇచ్చేట్టు వాళ్ళు చేస్తే చాలు. మనం అప్పటి నుంచి మనం తిరుగుతూనే ఉన్నాము. ఎంఆర్ఓ ఆఫీస్ కడిగిపోతే ఎంఆర్ఓ ఏమంటే కొంతమందిని ఏదో చెప్పి పంపిస్తున్నా మిగతా వాళ్ళంటే మీరు రావద్దండి, అసలు మీకు ప్లాట్లు లేవు, మీరు ఎందుకు వస్తారనేసి అంటున్నారు. కానీ పెద్దవాళ్ళకి మాత్రం వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు అప్పగిస్తున్నారు. ప్రొసీడింగ్స్ కూడా రిజిస్ట్రేషన్ లేదని ఆపేసి రిజిస్ట్రేషన్ వల్ల కొంతమంది చలానాలు కట్టినాము, ప్లాట్లు కట్టినా ఆ రిజిస్ట్రేషన్ వాళ్ళకి పెద్దవాళ్ళకి ఎండగడుతున్నారు, పేదవాళ్ళని ఎండగడుతున్నారు. మనం అంతా 1 సెంట్ 2 సెంట్లు భూముల కోసమే మనం కోరలాడుకుంటున్నాము. వాళ్ళంటే ఎకరానికి ఇచ్చేస్తున్నారు ప్రొసీడింగ్స్. మెయిన్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ కూడా రైతులకు మాత్రం ఇచ్చినారు ప్రొసీడింగ్స్. ప్లాట్దారులకు మాత్రం కొంతమందికి ఇచ్చినారు, మిగతా అన్ని పెండింగ్ పెట్టినారు. అది అడిగితే మీరు రావద్దని అనడము,
ఇంకా టైం పడుతుంది అని చెప్పడము ఇలా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం మారుతుంది, కొత్తగా వస్తున్నారు, వచ్చిన వాళ్ళకు మొదటి నుంచి చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఆఖరికి వచ్చేకాడికి మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఇదే విధంగా జరుగుతుంది. కాబట్టి మనకు ఈ వేదిక మీద ఉన్నట్టు మనకు సిపిఎం నాయకులు పెద్దలు వీళ్ళు ముందుండి మనకు న్యాయం జరగాలని అందరూ పేదవాళ్ళు అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇల్లు కట్టేసినారు సార్ అక్కడ సెట్టిపల్లి ఇల్లు కట్టరు ఎక్కడ కట్టేసినారు సార్. విలేజ్ లో కాదు, మా అందరి ప్లాట్ల దగ్గర. సర్వే నెంబరు 426/3 అక్కడ నా పక్కన సైట్ సార్ ఆల్రెడీ సైట్ అట్లే ఉంది, వేరే వాళ్ళు చేద్దాం. అది రెవెన్యూతో మాట్లాడాలి ఆ విషయస్ మీద అన్నిటి మీద కూడా పని ప్రారంభమైందంటే ఇట్లాంటి విషయస్ మీద అంతా కూడా మాట్లాడాలి. రిజిస్ట్రేషన్ నా పేరు మీద ఉంది. వాళ్ళని అడిగినా పోలీసు వాళ్ళు చెప్పినా మేమేం చేయలేమ్మా, అది పెద్దవాళ్ళ చేతిలో ఉన్నదని పోలీసు వాళ్ళు కూడా నాకు చెప్పేశారు సార్. వాస్తవమే ఇప్పుడు రెవెన్యూ వాళ్ళతో ల్యాండ్ పూలింగ్ చేస్తుండేది అంతా వాళ్ళతోనే ఇప్పుడు మన పని. ఈ పని ప్రారంభమైంది, ఇట్లాంటి విషయాలు అన్ని కూడా డీల్ చేయకపోతాయి. ఫస్ట్ పని స్టార్ట్ అవ్వాలి. చేయాలనుకుంటే ఇప్పుడు మనం పోరాటంతో నెక్స్ట్ మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, మినిస్టర్ గారు అందరితో చెప్పుకున్న పైన మన కింద స్థాయిలో మనం ఇక్కడ ఎమ్మెల్యేని ఆ రాజకీయ పార్టీని కలెక్టర్ కలుసుకొని మనం ఉదర్శనం తీసుకురావాలి. ఆ విషయం మనం మాట్లాడుకోవాలి. ఓకేనా?